ప్రముఖ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త అయినటువంటి పారిశ్రామికవేత్త సంజయ్ కుమార్ ఊహించిన మరణం పలువురి వ్యక్తులను, వినోద పరిశ్రమను, పారిశ్రామిక పరిశ్రమను చాలా విచారానికి కుదిపేసింది. దీంతో ఆయన నాయకత్వం వహించినటువంటి 30,000 కోట్ల ఆటో కాంపోనెంట్స్ దిగ్గజం సోనా కామ్స్టార్లో శూన్యత ఏర్పడింది. 53 ఏళ్ల బిలీనీర్ లండన్లో పోలో ఆడుతున్నప్పుడు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది. కొన్ని నివేదికలు ప్రకారంగా ఆయన ఈ ఆటలో ఒక తేనెటీగను మింగినట్టు, ఆ తేనెటీగ ఆయన గుండెపోటుకు దారితీసిందనేటువంటి వార్తలు వినపడుతూ ఉన్నాయి. సంజయ్ కపూర్ మరణం అతని భారీ వ్యక్తిగత సంపద, భవిష్యత్తు మరియు అతని వ్యాపార సామ్రాజ్య కోసం వారసత్వ వ్యూహంపై కొత్త దృష్టిని తెస్తుంది. తన తండ్రి మరియు సోనా గ్రూప్ వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ సురేంద్ర కపూర్ మరణం తర్వాత 2015లో ఈయన కంపెనీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సోనా కామ్స్టార్ చైర్మన్ ప్రపంచవ్యాప్తంగా కంపెనీని విస్తరించడంతో ఆయనకు గొప్ప కీర్తి లభించింది. కంపెనీ ఇష్యూ స్టేట్మెంట్ ప్రకారం అతని మరణ ప్రకటన తర్వాత పెట్టుబడిదారులు అనిశ్చితను ప్రతిబింబిస్తూ సోనా కామ్స్టార్ షేర్లు 7% తగ్గాయని పేర్కొన్నారు. ఈ సోనా కామ్స్టార్ ను తదుపరి ఎవరు నడిపిస్తారనే దానిపై అధికార సమాచారం లేనప్పటికీ కూడా కోర్టు బోర్డు కంపెనీ నడుస్తూనే ఉంటుందని మరియు అతని సోదరీమణులు క్రియాశీలక పాత్ర వహించవచ్చుననేటువంటి తెలియజేశారు. సంజయ్ కపూర్ వ్యక్తిగత నికర విలువ ఫోర్బ్స్ కంపెనీ ప్రకారంగా 10,300 కోట్లు అయినా అది 2022-24లో కూడా అతని సంపద 13,000 కోట్లు ఉందని చెప్పి ఫోర్బ్స్ నివేదిక తెలుపుతోంది. చట్టపరమైనటువంటి వారసత్వ నిబంధనల ప్రకారంగా అతని ఎస్టేట్ నిర్వహణ అతని భార్య ప్రియా సచ్దేవ్కు వెళుతుంది. అయినప్పటికీ కూడా కరిష్మా కపూర్ ఆయన పిల్లలైనటువంటి సమైరా 20 సంవత్సరాలు, క్రియాన్ 14 సంవత్సరాలు వారి కోసం 14 కోట్ల విలువైనటువంటి బాండ్లను పక్కకు పెట్టారని, దానికి ప్రతి సంవత్సరం కూడా నెలకు 10 లక్షల ఆదాయం వస్తుందని, అది వారి పోషణకి సరిపోతుందని భావిస్తున్నారు. కపూర్కు ప్రియా సచ్దేవ్తో 6 ఏళ్ల కుమారుడు అజారియస్ కూడా ఉన్నాడు మరియు ఆమె కుమార్తె సఫీరా చత్వాల్లో మునుపటి వివాహం నుండి సంజయ్ కపూర్ దత్తత తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పిల్లలెవరూ సోనా కామ్స్టార్ వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అయితే ఈయన వ్యక్తిగత జీవితం అంతా గందరగోళంగా ఉండేది. తరచుగా అతని మొదటి వివాహం 1996లో డిజైనర్ మహంతితో జరిగింది. ఇది 2000 సంవత్సరంలో ముగిసింది. 2003లో బాలీ నటి కరిష్మా కపూర్ను వివాహం చేసుకోవడం, 2 పిల్లల తర్వాత గృహహింస అనేటువంటి ఆరోపణలతో భార్యకు వివాహం ఇవ్వడం, తర్వాత అతని తల్లితో కూడా కరిష్మా కపూర్ను కొట్టించాడనేటువంటి, గృహహింసకు లోనైందనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఈ గృహహింస తీవ్రంగా విడిపోయినప్పటికీ కూడా కరిష్మా కపూర్ పిల్లలకు 14 కోట్ల బాండ్లు ఇవ్వడం జరిగింది. కుటుంబ పరిస్థితులు మరియు ప్రజా నివాళులు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరియు అమృత అరోరాతో అనేక మంది నటులు, కుటుంబ సభ్యులు మరియు ప్రముఖులు కరిష్మా కపూర్కు మద్దతు ఇస్తున్నారు. ఇక సంజయ్ కపూర్ మరణించడం సినిమా పరిశ్రమకు మరియు తీవ్ర నష్టం కలుగజేస్తుందని కూడా తెలుస్తా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.